జగన్ రోడ్డెక్కితే జనప్రవాహమే. ఇప్పుడైతే జనాల్ని సమీకరించడం ఉండదు, డబ్బులు ఇచ్చి తేవడం ఉండదు. ఏదైతే తాజాగా వాళ్ళ కార్యకర్త హత్యకి సంబంధించినటువంటి అంశం మీదన వినుకొండ వెళ్ళేటప్పుడు రకరకాల అవరోధాలు. ఒకటి, తన వెంట పెద్ద కాన్వాయ్ ఉండటానికి వీల్లేదని కొంతమందిని ఆపేశారు, లేకపోతే వందలాది వెహికల్స్తో అయి ఉండేది. అయితే జగన్ అయితే ఆపలేదు. ఆ విషయంలో పోలీసులు నైతిక బాధ్యత పాటించారు. ఆపకపోవడం అన్నటువంటిది సంస్కారయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు. అది ఒక డొకాటా లాంటిది అనమాట. 4 అట్లా వెళ్తే ఆగడం, అట్లా వెళ్తే ఆగడం, అట్లాంటి ఇబ్బంది పెట్టిన వెహికల్. బుల్లెట్ ప్రూఫ్ లేకపోతే వెళ్ళడు, సెక్యూరిటీ లేకపోతే వెళ్ళడు అనేటువంటి వ్యాఖ్యలు పక్కన పెట్టేసి దాన్ని వదిలేసి వేరే వెహికల్లో బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎక్కడికక్కడ జనం వాళ్ళంతటా వాళ్ళే గ్యాదర్ అయ్యి తనకి ఏది వస్తున్నాడని తెలిసి జనం రోడ్ల మీదకి రావడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అంశం. ఎక్కడికక్కడ ఆగి జగన్ మళ్ళీ వాళ్ళకి దండం పెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. టోటల్గా అయితే అంటే ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఒకటి సినీ గ్లామర్ ఒకవైపు, రెండో వైపున పొలిటికల్ గ్లామర్. ఇతనికి ఆ పొలిటికల్ గ్లామర్ ఇంకా పోలేదు అనడానికి సాక్ష్యం 11 సీట్లకే పరిమితం అయ్యాడు. కాకపోతే 40% ఓట్లు వచ్చినాయి. ఓటంపాలు అయ్యాడు. అయినా కూడా జనాదరణ అయితే తగ్గలేదు అనడానికి సాక్ష్యం ఎక్కడికక్కడ ఆటోమేటిక్గా ఇదేది గ్యాదరింగ్తో వచ్చేటటువంటి జనాలు కాదు, ఆటోమేటిక్గా జనం వాళ్ళంతటి వాళ్ళుగా తెలుసుకుని వచ్చినటువంటి ఇష్యూస్ ఇక్కడ స్పష్టంగా కనబడేటటువంటిది. తద్వారా జగన్ శ్రేణులకి ఒక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. పార్టీ పరిస్థితి ఏంటో అన్నటువంటి భయాన్ని నుంచి కొంత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి ఈ విజువల్స్ చూస్తుంటే.